नवी कक्षा छात्रों के लिए दूसरा पाठ गाने वाली चिड़िया। गाने वाली चिड़िया అనగా పాట పాడే పక్షి అని అర్థం। बच्चों इस चित्र को ध्यान से देखिए। इस चित्र में क्या क्या दिखाई दे रहे हैं? हाँ, एक किसान, बैल, हल, खेत और पानी दिखाई दे रहे हैं। दूसरा प्रश्न, वे क्या कर रहे हैं? వారు ఏం చేస్తూ ఉన్నారు? चित्र में एक किसान बैलों के सहारे हल से खेत जोत रहा है। చిత్రంలో రైతు ఎద్దుల సహాయంతో నాగలితో పొలాన్ని దున్నుతూ ఉన్నాడు। ఇన్కి మెహనత్ పర్ అప్నే విచార్ బతాయియే। ఈ రైతుల యొక్క కష్టం గురించి మీరు ఏమనుకుంటారో చెప్పండి। దేశ్ కే వికాస్ మే కిసాన్ కా మహత్వ బహు। దేశ ప్రగతిలో రైతుల యొక్క పాత్ర చాలా గొప్పది। किसान हमारे अन्नदाता है। वे फसल पैदा करते हैं, तरकारियाँ उगाते हैं, उसे ही खाकर हम స్వస్థ रहेंगे। రైతులు మనకు కావలసిన ఆహారాన్ని కూరగాయల్ని పండిస్తాడు, అవి తిని మనం ఆరోగ్యంగా ఉంటాము। కాబట్టి మనకి రైతులే అన్నదాతలు। पाठ का उद्देश्य, समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है। సమాజంలో రైతులకు మరియు శ్రామికులకు చాలా గొప్ప స్థానం ఉంది। वे हमारे जीवन के आधार है। వారే మన యొక్క జీవితానికి ఆధారము। इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है। వారి ఎడల అనగా రైతులు మరియు బాగా కష్టపడి పనిచేసే వాళ్ళ ఎడల స్నేహము, ప్రేమ, సహానుభూతి కలిగి ఉండటము మరియు వారికి సహాయం చేయటము మన యొక్క కర్తవ్యము। इसके साथ साथ పశు పక్షిयों का संरक्षण करना भी हमारा धर्म है। మరి మనం గానే వాలీ చిడియా అనే కథ గురించి తెలుసుకుందామా? ఏక్ రాజా థా, ఒక రాజు ఉండేవాడు। వహ్ బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా, అతను చాలా అందమైన భవనంలో నివసిస్తూ ఉండేవాడు। ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ థా, అతనికి తాను నివసించే భవనాన్ని చూసుకొని చాలా గర్వంగా ఉండేది। సంసార్ కే కోనే కోనే సే యాత్రి మహల్ దేఖ్నే ఆతే థే, ప్రపంచంలోని నలుమూలల నుంచి యాత్రికులు ఈ అందమైన భవనాన్ని చూడడానికి వస్తూ ఉండేవారు। యాత్రియోంనే अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। ఈ యాత్రికులు తమ యాత్రా వర్ణనలో ఈ అందమైన భవనం గురించి చాలా విషయాలు రాశారు। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। వారు ఈ అందమైన భవనంతో పాటుగా ఒక పాట పాడే పక్షి గురించి కూడా రాశారు। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी। ఆ పక్షి రాజభవనం వద్ద గల అడవిలో ఉండేది, అది చాలా మధురమైన గొంతుతో పాడుతూ ఉండేది। రాజా నే ఇస్ చిడియా కో కభీ నహీ దేఖా తా, రాజుగారు ఆ పక్షిని ఎప్పుడూ చూడలేదు। यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। యాత్రికుల ద్వారా వ్రాయబడిన యాత్రా వర్ణన చదివినందున రాజుగారికి ఆ పక్షి గురించి తెలిసింది। రాజానే ఉస్ చిడియా కో దేఖ్నా చాహా, రాజుగారు ఆ పక్షిని చూడాలని అనుకున్నారు। इसलिए अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। అందువలన ఆ రాజుగారు తన సేవకులను పిలిచి, మీరెప్పుడూ పాడే పక్షి గురించి నాకు చెప్పలేదు। జావో జంగల్ సే ఉస్ చిడియా కో పకడ్ లావో, మై ఉస్కా గానా సుననా చాహతా హూ, వెళ్ళండి అడవి నుంచి ఆ పక్షిని తీసుకుని రండి, నేను దాని పాటను వినాలని అనుకుంటున్నాను అని సేవకులతో చెప్పాడు। రాజా కే సేవకోం నే భీ ఉస్ చిడియా కో కభీ నహీ దేఖా తా, రాజుగారి యొక్క సేవకులు కూడా ఆ పాటబడే పక్షిని ఎప్పుడూ చూడలేదు। और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था।
అంతేకాకుండా రాజుగారి దర్బారులో కూర్చున్నటువంటి ఎవ్వరికీ కూడా ఈ పక్షి గురించి తెలియదు. చిడియాకో ఢూండ్నే సైనిక్ జంగల్మే గయే. మరి ఆ పక్షిని వెతుక్కుంటూ సైనికులు అడవిలోకి వెళ్ళారు. ఢూండ్తే ఢూండ్తే ఉన్హే ఏక్ లడకి మిలి. ఢూండ్నా అంటే వెతుకుట. అలా వెతుక్కుంటూ ఒక బాలికను కలిశారు. జిస్నే చిడియాకో గాతే హుయే దేఖాతా. ఎవరైతే ఆ పాట పాడే పక్షిని పాట పాడేటప్పుడు ఆ అమ్మాయి చూసింది. అంటే పాట పాడే పక్షిని చూసిన అమ్మాయిని ఈ సైనికులు కలిశారు. గానేవాలి చిడియాకా నామ్ లేతే హీ వహ్ బోలీ. పాట పాడే పక్షి అనే పేరు వినగానే ఆ అమ్మాయి ఈ విధంగా మాట్లాడింది. హా హా మై జాన్తీ హూ. అవునవును, నాకు ఆ పక్షి గురించి తెలుసు. ఉస్ గానేవాలి చిడియాకు. ఆ పక్షి నాకు, ఆ పాట పాడే పక్షి తెలుసు నాకు. ఓహ్ వహ కితనే మధుర స్వరమే గాతి హే. అబ్బా, ఎంత తీయటి స్వరంలో పాట పాడుతుందో ఆ పక్షి. జబ్ మై యహా సే కామ్ సమాప్త కర్కే సంధ్యా సమయ ఘర్ లౌట్తీ హూ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा గానా సునాతీ హై. నేను ఎప్పుడైతే ఇక్కడి నుంచి పని మొత్తము పూర్తి చేసుకొని సాయంత్రం వేళ ఇంటికి తిరిగి వెళుతూ ఉంటానో అప్పుడు దారి పొడవున తన తీయటి పాటలు వినిపిస్తూ ఉంటుంది. ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హై. దానితో నా అలసట అంతా తీరిపోతుంది. థకాన్ అంటే అలసట, అలసిపోవటమని అర్థం. సైనికోं के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी. ఈ వాక్యంలో అనురోధ్ అనగా ప్రాధేయపడుట లేక వేడుకొనుట అని అర్థం. ఆవాజ్ అంటే శబ్దము లేక ధ్వని. సైనికులు ఆ బాలికను ప్రాధేయపడుతున్నారు, అంటే ఆ పక్షి ఎక్కడుందో చెప్పమని అడుగుతున్నారు. అందువలన ఆ బాలిక ఆ పక్షిని ఈ విధంగా పిలుస్తుంది. మేరీ ఛోటీ సుందర్ చిడియా హమారే రాజా తుమ్హారా మధుర సంగీత సున్నా చాహతే హై. నా అందమైన ఓ చిన్న పక్షి, మన రాజుగారు నీ మధుర సంగీతాన్ని వినాలని కోరుకుంటున్నారు. క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగి. మరి నీవు రాజుగారికి నీ పాట వినిపిస్తావా? ఈ విధంగా ఆ పక్షిని ఆ బాలిక పిలిచింది. అప్పుడు పక్షి ఏం చెప్పిందో చూద్దాం. లడకీకి బాతే సున్కర్ చిడియా బోలి. ఆ బాలిక చెప్పిన మాటలు విని పక్షి ఈ విధంగా మాట్లాడుతుంది. మేరా సంగీత్తో ఇన్ హరే భరే జంగలోం ఖేతోం మే అచ్చా లగ్తా హై. నా సంగీతం ఈ పచ్చని అడవులు పొలాల్లో బాగుంటుంది. ఫిర్ భీ మై రాజాకో అప్నా గానా అవశ్య సునావుంగి. అయినప్పటికీ రాజుగారికి నా పాట తప్పనిసరిగా వినిపిస్తాను అని ఆ గానేవాలి చిడియా మాట్లాడింది. అగలే దిన్ దర్బార్ లగా హువా తా. ఆ మరుసటి రోజు రాజుగారి దర్బారు కొలువు తీరి ఉండెను. లడకి సహిత్ సభీ ఉపస్థిత్ థే. ఉపస్థిత్ అనగా హాజరగుట అని అర్థం. లడకితో పాటుగా అంటే ఆ బాలికతో పాటుగా అందరూ ఆ దర్బారులో హాజరై ఉన్నారు. తభీ ఉడతీ హుయి చిడియా వహా ఆయి. అప్పుడే ఆ పాడే పక్షి ఎగురుకుంటూ అక్కడికి వచ్చింది. ఔర్ అపనే మధుర ఆవాజ్ మే గానే లగి. తన యొక్క తీయటి గొంతుతో పాట పాడటం మొదలుపెట్టింది. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ హో గయే. ఆ పాట విని అందరూ ఆ దర్బార్లో ఉన్న వాళ్ళందరూ ముగ్ధులైపోయినారు. ముగ్ధులైపోవడము అంటే ఆనందంతో పరవశించిపోయారు అని అర్థం. రాజాకి ఆంఖోం మేతో ఖుషీకే ఆసు ఆగయే. రాజుగారి కళ్ళల్లో నుంచైతే ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఖుషీకే ఆసు అంటే, ఆసు అంటే కన్నీళ్ళు, ఖుషీకే అంటే ఆనందంతో వచ్చేటటువంటి కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు అని అంటాము. అంటే సంతోషంతో రాజుగారి కళ్ళల్లో నుంచి ఆ ఆనంద బాష్పాలు వచ్చినాయి. వే బోలే ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో. అప్పుడు రాజుగారు ఏమన్నారంటే, ప్రియమైన పక్షి, నువ్వు ఇక్కడే మా వద్దనే ఉండు అని ఆ పక్షిని అడిగారు. జో తుమ్ మాంగోగి వా తుమ్హే మిలేగా. నువ్వు ఏదైతే కోరుకుంటావో, ఏదైతే అడుగుతావో అది మీకు తప్పకుండా నీకు లభిస్తుంది అని చెప్పాడు. అప్పుడు చిడియా బోలి
మహారాజ్ మై ఆప్కే పాస్ రహూంగి, మహారాజా నేను తమరి వద్దే ఉంటాను. మైనే ఆప్కి ఆంఖో మే ఖుషీకే ఆసు జో దేకే హై, ఎందుకంటే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలను నేను చూశాను అని ఇక్కడే ఉంటాను అని చెప్పింది. చిడియాకే లియే సోనే కా పింజరా బనవాయా గయా, మరి ఇక్కడే ఉంటుంది కదా, దానికోసమని ఆ పక్షి కోసమని ఒక బంగారు పంజరాన్ని తయారు చేయించారు. జిస్ కిసీ చీజ్కి వహ ఇచ్చా కర్తి రాజా ఉసే పూరా కర్త, ఏదైతే ఆ పక్షి కోరుకుంటూ ఉందో రాజుగారు దాన్ని ఇస్తూ ఉండేవారు. అంటే అది ఏది అడిగితే అది ఇస్తూ ఉండడం జరిగింది. సారే राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. ధూమ్ మచ్నా అంటే మారు మ్రోగిపోవటం. అంటే ఆ పాట రాజుగారి కొలువులో ఈ పక్షి ఉన్నది కదా, ఈ పక్షి యొక్క పాటలతో ఆ రాజ్యం మొత్తము కూడా దాని పాటలతో మారు మ్రోగిపోతూ ఉన్నది. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. కిసాన్ అంటే రైతులు, మెహనత్ కర్నా అంటే కష్టపడి పనిచేయటం. ఒకరోజు ఆ పక్షికి పొలాల్లో కష్టపడి పనిచేసే రైతులు గుర్తుకు వచ్చారు. ఉన్ సబ్సే మిల్నే వహ ఖేతోంకి ఓర్ నికల్ పడి, వారందరినీ కలవటం కోసము ఆ పక్షి పొలాల వైపుకి బయలుదేరింది. జబ్ రాజా కో చిడియా దిఖాయి నహీ ది తో వహ దుఃఖీ హువా, ఎప్పుడైతే ఈ పక్షి కనపడకుండా పోయిందో అప్పుడు రాజు చాలా దుఃఖించాడు. ఔర్ అస్వస్థ హోగయా, అంతేకాదు అనారోగ్యం పాలయ్యాడు. అస్వస్థ అంటే అనారోగ్యం అని అర్థం. సారీ ప్రజా రాజాకి అస్వస్థతకే బారేమే చింతితి, ఆ రకంగా రాజు అనారోగ్యం పాలయ్యేసరికి రాజ్యంలో ఉండే ప్రజలందరూ చాలా బాధపడ్డారు. సభీ సోచనే లగే కి రాజాకో కైసా బచాలే, ప్రజలందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. రాజుగారిని ఏ విధంగా రక్షించుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. एक दिन राजा ने कमजोर आवाज में कहा, సంగీత్ సంగీత్ చిడియా కా గానా సునవావో, ఒకరోజు రాజుగారు బలహీనమైన స్వరంతో సంగీతము ఆ పక్షి పాట నాకు వినిపించండి అని చిన్నగా మాట్లాడారు. కమ్జోర్ అంటే బలహీనము అని అర్థం. సభీ దర్బారీ సోచినే లగే కి చిడియాకు కైసే బులాయే, ఆ దర్బారులో ఉన్న వాళ్ళందరూ ఆ పక్షిని ఎలా పిలవాలా అని ఆలోచించారు. తభీ ఉన్హే మధుర సంగీత్ సునాయి దియా, అప్పుడే వారికి ఒక అత్యటి సంగీతము వినిపించింది. వే సబ్ ఆవాజ్కి ఓర్ దేఖనే లగే, ఆ దర్బార్లోని వాళ్ళందరూ ఆ సంగీతము ఆ ధ్వని ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు చూశారు. చిడియా అప్నే మధుర ఆవాజ్ మే గా రహీ థీ, ఆ పాట పాడే పక్షి తన తీయటి స్వరంతో పాడుతూ ఉన్నది. యహ దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి, ఇది చూడగానే అందరికీ ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఇక్కడ జాన్ మే జాన్ ఆనా అంటే ప్రాణం లేచి వచ్చినట్లు అవ్వటము అని అర్థం. किसानों के द्वारा चिड़िया ने राजा की अस्वस्थता के बारे में सुन लिया था. రైతుల ద్వారా ఆ పక్షి రాజుగారు అనారోగ్యంగా ఉన్నారనే విషయాన్ని విని ఉన్నది. తురంత్ వహ్ రాజాకో అప్నా సంగీత్ సునానే ఆపహుంచి, వెంటనే ఆ పక్షి రాజుగారికి తన సంగీతాన్ని వినిపించాలని వచ్చింది. జైసే జైసే వహ్ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హోతి, ఆ పక్షి అలా 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 పాటలు పాడుతూ ఉండగా రాజుగారి యొక్క అనారోగ్యం కూడా దూరమైంది. ధీరే ధీరే రాజా స్వస్థ హోగయే, నెమ్మది నెమ్మదిగా రాజుగారి యొక్క ఆరోగ్యము బాగుపడింది. వే చిడియాసే బోలే, ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో, అప్పుడు మహారాజు గారు పక్షితో, ఓ ప్రియమైన పక్షి నువ్వు ఇక్కడికి తిరిగి వచ్చేయి అని అన్నారు. మై తుమ్హే హమేషా రాజమహల్ మే రకుంగా, ఇంకా నిన్ను నేను మా రాజమందిరంలోనే ఉంచుతాను, తిరిగి వచ్చేయమని చెప్పారు. చిడియా బోలి, అప్పుడు పక్షి ఏమన్నదంటే, నహీ మహారాజ్ ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాలోం కో భీ సునానా హై, లేదు మహారాజా నేను బాగా కష్టపడి పనిచేసే వాళ్ళకి కూడా నా సంగీతాన్ని వినిపించాలి. మై హర్ దిన్ యహా ఆవుంగి, నేను ప్రతిరోజు ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునావుంగి, మీకు కూడా నా సంగీతాన్ని వినిపిస్తాను అని పక్షి ఈ విధంగా మాట్లాడింది.
చిడియా కీ బాతోంనే రాజా పర్ గహరా అసర్ డాలా. ఈ పక్షి చెప్పిన మాటలు రాజుగారిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపించాయి. గహరా అంటే తీవ్రమైన, అసర్ అంటే ప్రభావము అని అర్థం. రాజానే కహా, అప్పుడు రాజుగారు ఏమంటున్నారంటే, వాహ్ తుమ్ మహాన్ హో చిడియా. ఆహా, ఓ పక్షి నీవు చాలా గొప్పదానివి. తుమ్ మజదూరోం ఔర్ కిసానోం కే లియే రాజమహల్ కా సుఖ్ త్యాగ్ సక్తి హో. మజదూరోం అంటే కార్మికులు, కిసాన్ అంటే రైతులు. నీవు కార్మికుల కొరకు మరియు రైతుల కొరకు రాజమహల్లో దొరికేటటువంటి సుఖాలనన్నిటినీ త్యాగం చేస్తున్నావు. తో క్యా మై ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. అలాంటప్పుడు నేను వారి కొరకు అంటే రైతుల కొరకు, కార్మికుల కొరకు నేనేమీ చేయలేనా అని ప్రశ్నించాడు. అప్పుడు పక్షి ఏం మాట్లాడుతుందో చూద్దాం. చిడియా బోలి, క్యోం నహీ మహారాజ్, ఎందుకు చేయకూడదు మహారాజా. మజదూరోం ఔర్ కిసానోం కే బారే మే సోచ్నా, సోచ్నా అంటే ఆలోచించటం, ఔర్ ఉన్కి సహాయత కర్నా హమారా కర్తవ్య హై. ఎందుకు చేయకూడదు మహారాజా. కార్మికుల కొరకు, రైతుల కొరకు వారి గురించి ఆలోచించటము మరియు వారికి సహాయము చేయటము మన యొక్క కర్తవ్యము. క్యోంకి ఎందుకంటే వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హై. ఎందుకంటే వారే మన సుఖదాతలు మరియు అన్నదాతలు. ఈ విధంగా ఆ పాట పాడే పక్షి కార్మికులు మరియు రైతుల ఎడల మనము ఏ విధంగా ఉండాలో, మన కర్తవ్యమేంటో రాజుగారితో చక్కగా వివరించింది. అయితే నిజంగా ఆలోచించండి పిల్లలు, ఒక పక్షి తనకు తెలిసిన విద్యతో అంటే ఆ సంగీతంతో కష్టపడే వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి అని ఆలోచించగలిగినప్పుడు మనం అలాంటి వారికి చేయూత, సహాయము ఇచ్చి మనవంతు కర్తవ్యం మనం ఎందుకు నెరవేర్చకూడదు? ఆలోచించండి.